హలో ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ యొక్క రణబాలి మూవీ గ్లిమ్స్ అనేది అందరూ చూశారు కదా. అదిరిపోయింది కదా. కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు. కానీ ఈ సినిమా వెనుక ఉన్న రియల్ స్టోరీ తెలిస్తే మాత్రం మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది వచ్చేసి దాదాపు 10 మిలియన్ల మంది భారతీయులు అంటే 1 కోటి మంది భారతీయుల్ని బలి తీసుకున్న ఒక కరువు కథ. ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు 45 ట్రిలియన్ డాలర్లను దోచుకున్న ఒక చీకటి చరిత్ర. సో ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన మారణ హోమాలు 1876 అంటే 1876 నుండి 1878 1878 వరకు మన ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో వచ్చిన ద గ్రేట్ ఫెమైన్ ఒక మహా కరువు కథ. వరుస కరువుల్లో రైతులు అప్పటికే కుదేలైపోయారు. దానికి తోడు 1876 లో వర్షాలు పడకపోవడంతో ఆకలి చావులు అనేది దారుణంగా పెరిగిపోయాయి. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమాత్రం కనికరం లేకుండా మన ధాన్యాన్ని వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకున్నారు. అప్పుడే సర్ రిచర్డ్ టెంపుల్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఫెమైన్ క్యాంప్స్ అంటే కరువు క్యాంప్స్ లలో దారుణమైన రూల్స్ తీసుకొచ్చాడు. ఖర్చులు తగ్గించడానికి అక్కడ జనాలకు ఇచ్చే రేషన్ ను దారుణంగా తగ్గించేశాడు. దీనివల్ల ఒక్క రాయలసీమలోనే దాదాపు 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకలి చావులు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. ఇది కేవలం ఒక కరువు కథ కాదు, బ్రిటిష్ ఎంపైర్ పేరుతో మన మీద రుద్దిన ఒక క్రూరమైన పాలసీ. అప్పుడొచ్చిన ఒక తిరుగుబాటుదారుడే రణబాలి. కరువుతో అల్లాడిపోతున్న రాయలసీమలో ఎన్నో తిరుగుబాట్లు చేశాడు ఈ రణబాలి. బ్రిటిష్ వాళ్ళు దాచిపెట్టిన ధాన్యాన్ని లాక్కోవడం, వాళ్ళు వేసిన దారుణమైన ట్యాక్స్లను ఎదిరించడం, ఇలాంటివి ఎన్నో చేశాడు. ఇలా చేయడం వల్లే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రికార్డ్స్ లో మన రణబాలి ఇంకా అతని వ్యక్తుల్ని క్రిమినల్స్ గా రాశారు. అండ్ మన దేశ చరిత్రలో కూడా వీళ్ళ గురించి ఎక్కడ లేకుండా చేసేశారు. అయినా కూడా చరిత్ర నుంచి వీళ్ళని తీసేయలేకపోయారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఈ స్టోరీ మీద చర్చలు చేస్తూనే ఉన్నారు. కానీ దీన్ని ఎవరూ తప్పు అబద్ధమని కొట్టేలేకపోతున్నారు. అయినా సరే ఈ మహాకరువులో ఈ వీరులు చేసిన తిరుగుబాట్లను మన రాయలసీమలోని జానపదకారులు ఇంకా తమ జానపద కథల్లో గుర్తు చేస్తూనే ఉంటారు. మరి ఇంత భయంకరమైన ఫెమైన్, అందరూ కరువు అంటే బెంగాల్ కరువే అంటారు. కానీ ఇక్కడ కూడా ఒక పెద్ద జరిగింది అలాగే. దీన్ని తుడిచేద్దామని ఎంతమంది ప్రయత్నించినా కూడా అది ఇప్పటికీ అలాగే ఉంది. నిజాన్ని ఎవరు దాచిపెట్టలేరు కదా. మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లలో ఇలాంటి వీరుల గురించి చెప్పకుండా మనల్ని దోచుకోవడానికి వచ్చిన ఔరంగజేబ్, షాజహాన్, జహంగీర్ వీళ్ళ గురించి ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మూవీని ట్రోల్ చేయడం ఆపేసి ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టండి. ఇలాంటి మూవీస్ వల్లనే ఎక్కడో మరుగున పడిపోయిన మన చరిత్ర ఇప్పటికీ మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఫస్ట్ టైం తెలుసుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. కొత్త ఛానల్, బాగా కష్టపడుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు.